సర్దుబాటు కథ విందామా మరి? మూడో భాగం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సర్దుబాటు కథ వ్రాసిన వారు శ్రీమతి పోతరాజు కృష్ణకుమారి గారు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అలా రాజీకి వాళ్ళ భర్తకి మధ్యన సంవాదం నడుస్తూ ఉంటుంది. ఐలమ్మ పిల్లవాడి కోసం లగ్గం పెట్టుకోవడానికి 25,000 అడిగి తీసుకుంది. ఇంతవరకు జరిగిన కథ. మా వారు తన చేతులతో నా కన్నీరు తుడిచి, నీ బాధలో అర్థం ఉంది రాజీ, నీవు ఒకసారి నన్ను అడిగావు, వాడు చేసిన పనికి మీకు కోపం బాధ ఏమీ రావట్లేదా అన్నావు. నిశ్చిందంగా ఎలా ఉన్నారు అని అడిగావు. నాకు చాలా కోపం వచ్చింది. దగ్గర 30 సంవత్సరాలు మన ప్రేమ 1 సంవత్సరం ఆకర్షణ ముందు ఓడిపోయింది. అది అవమానంగా కూడా భావించాను. దాంట్లో నుండి నిర్లిప్తత, స్థితప్రజ్ఞత వచ్చింది. వాడు నా కొడుకు కాదు, ఎవరో పరాయి వ్యక్తి అనే భావన తెచ్చుకున్నాను. నాలోని దుఃఖం పొంగింది. ఎంతో ఆవేదనతో చెప్తున్నారు. నా మనసు రాయి చేసుకున్నాను. వాడి గురించి ఆలోచన కూడా చేయను అనుకుంటున్నావు, కానీ నీ మనసంతా వాడే ఉన్నాడు. మనసుకు సర్ది చెప్పుకుని ఒకసారి మాట్లాడి గౌరవంగా పెళ్ళికి ఒప్పుకో. ఆ తర్వాత వాడి జీవితం వాడిదే, మన జీవితం మనదే. ఎందుకంటావా? భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన అమ్మాయి మనం కలిసి ఉండడం కష్టమే. కాబట్టి మనం దూరంగా ఉందాం. ఎప్పుడో ఒకసారి కలుద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం అన్నారు. ఐలమ్మలాగా నేను ఎందుకు సర్దుకోలేకపోతున్నాను? పైపెచ్చు ఆ అమ్మాయి వీడో కూడా. తనకి విశాల భావాలు నాలో లేవా? మరో సందేహం ప్రశ్న రూపంలో బయటకు వచ్చింది. ఐలమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అని నీవు ఎలా అనుకున్నావు? ఆమె కూడా ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఆలోచించింది. కొడుకుని దూరం చేసుకోలేక ఒప్పుకుంది. అయితే ఆమెకు కూడా ఆ అమ్మాయి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నా అది కోడలుగా స్వీకరించేటంత మాత్రం కాదు. కొడుకును ప్రేమించాను అనేదాకా ఆమెకు ఆలోచన కూడా రాలేదు. కొడుకు చెప్పాక ఎంతో మదనపడింది, కానీ కొడుకు కోసం ఒప్పుకుంది. ఆమెది కూడా సర్దుబాటే. ఈ సర్దుబాటుకి చదువుతో హోదాతో సంబంధం లేదు రాజీ. ప్రతి ఒక్కరూ పిల్లల కోసం వాడి రక్తంతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తప్పదు. మా వారి మాటలతో నాకు కొద్దిగా ఉపశమనం కలిగింది. ఇంకో గంటలో వాడు ఫోన్ చేస్తాడు కదా, మీరు మాట్లాడాక నేను మాట్లాడతా అన్నాను. చివరికి నాలో ఉన్న సర్దుబాటు అనే గుణం బయటకు వచ్చింది. ఇంక నేను మాట్లాడను అని తెలిసి మా వారు ఇప్పుడు మాట్లాడుతున్నానని తెలిసి మా వారు చాలా ఆనందపడ్డారు. ఆలోచిస్తూ అలాగే మంచం మీద పడుకున్న నా దృష్టి పెరట్లోని మామిడి చెట్టు మీద నిలిచింది. చాలా కాలం క్రితం ఆ చెట్టు మీద ఒక పక్షి పిల్లల్ని పెట్టింది. వాటికి రెక్కలు వచ్చాక ఎగిరిపోయాయి. చిత్రంగా ఆ తల్లి బాధపడలేదు, రాగద్వేషాలకు అతీతంగా చూస్తూ ఉండిపోయింది. తల్లిగా తన బాధ్యత పిల్లల్ని ప్రయోజకులుగా చేయడం వరకే, కానీ ప్రతిఫలం ఆశించని పక్షిజాతికి ఉన్న వివేకం, అన్నీ ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న మనుషులకి ఎందుకు ఉండటం లేదు? కానీ నా మనసు ఎందుకో ఇంకా క్లమ్జీగానే ఉంది. ఏమిటో ఈ కాలం పిల్లలు, కులాంతరాలు కానీ మతాంతరాలు కానీ ఒకే కమ్యూనిటీ కానీ అసలు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇంట్లో ప్రేమరాహిత్య వాతావరణం ఏమీ ఉండడం లేదు. వాళ్ళ మాటే నెగ్గాలి, లేకపోతే ఆత్మహత్యలు లేదా జీవితాంతం ఇలాగే ఉంటాను అనే బెదిరింపులు. నా కొడుకు కూడా చేసింది అదే. కానీ నా బాధ భయం అంతా ఇంత చేసి రేపు ఇది ప్రేమ కాక ఆకర్షణ అయితే, పెళ్ళైన ఏడాది లోపల విడాకులు తీసుకుంటే పరిస్థితి ఏమిటి? నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తుండగా వాడు ఫోన్ చేశాడు. నీ ఇష్టమే మా ఇష్టం అన్నాను. వాడి మొహం వెలిగిపోయిందనుకుంటా అవతల వైపు. అమ్మా, నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టమో, నా మాట కాదనమని తెలుసు అన్నాడు ఆనందంగా. నాకు నిర్లిప్తతో కూడిన నవ్వు వచ్చింది. నాకు వాడంటే ఇష్టం కాదు, పిచ్చి ప్రేమ. మరి వాడికి? దీనికి సమాధానం లేదు. కానీ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది. నాలోని ఘర్షణ పోయింది. నాకు తెలియకుండానే పక్షి నుంచి తెలుసుకున్న
కర్మయోగి సిద్ధాంతమా తనకి మనస్తాపం కలిగించే విషయంలో కూడా మంచిని చూడగలిగిన చదువురాని ఐలమ్మ, లేక ఎదిగిన కొడుకుని పరాయి వాళ్ళ చూడాలనే స్థితప్రజ్ఞత కలిగిన మా వారి మాటలా? ఆలోచించగా అర్థమైంది ఒకటే, నేను వీరందరి మాటల వల్ల ఒక సర్దుబాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు వాడంటే ప్రేమ, అంతే. సర్దుబాటు. ఇదేనండి జీవితం. జీవితంలో చిన్న చిన్న విషయాలు సర్దుబాటు చేసుకోవాలి, పెద్ద విషయాలు ఇంకా సర్దుబాటు చేసుకోవాలి. ఈ సర్దుబాటుతోనే జీవిత ప్రయాణం సాగించాలి, అంతే. ప్రతిదానికి సర్దుబాటు చేసుకుంటేనే జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆలోచిస్తారా మరి ఈ సర్దుబాటు కథ గురించి? రాసిన వారు శ్రీమతి పోతరాజు కృష్ణకుమారి గారు. విందామా మరి? మోహన్ వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే